అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ కోఆర్డినేట్ జియోమెట్రీ అనే టాపిక్ సంబంధించినంత వరకు కూడాను ఎక్సర్సైజ్ 1 అనే టాపిక్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ క్వెషన్ 1 చేద్దాం. సో, ఈ టాపిక్‌కి సంబంధించి ఎవరైనా సరే అడ్వాన్స్డ్‌గా కావాలంటే మన పాలిసెట్ కోర్స్ ఉంది. అభిజ్ఞ అకాడమీ యాప్‌లో చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ 2 ఎవరైనా ఐఐటీ, జేఈఈ ఫౌండేషన్ క్లాసులు కావాలన్నా మన దాంట్లో ఉంది చూడొచ్చు. అండ్ నెంబర్ 3 బేసిక్స్ ఎవరికైనా రాకపోతే వారు చూడొచ్చు. అదంతా కూడా సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మనం లెక్క చేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు ఇంట్రో వీడియోలో అన్ని ఫార్ములాస్, అన్ని రకాల కాన్సెప్ట్స్ చెప్పేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వెషన్ 1 తీసుకొని వాడు మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. 2, 3 అండ్ 4, 1 ఇవి ఇచ్చాడు. వీటి నుండి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎవరికైతే కాన్సెప్ట్ తెలియదో మరొకసారి చెప్పేస్తా. కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే ఇలా గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్లో ప్రతి ప్లేస్కి కూడాను 2 పాయింట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఈ ప్లేస్కి 2 పాయింట్స్ x, y ఉంటుంది. సో ఈ పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట, -x, y. అండ్ ఇక్కడ ఈ పాయింట్స్లో అనమాట -x, -y ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా -x, -y ఇలా పాయింట్స్ అనమాట ఉంటూనే ఉంటాయి. సో ఈ రకంగా గ్రాఫ్లో ప్రతి దగ్గర పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ 2, 3 అనుకుంటే ఇక్కడ 2 అంటే ఇక్కడ 3. సో ఈ పాయింట్ దగ్గర ఉండొచ్చు. ఇక్కడ 4, 1 అంటే ఇది 4 అనుకుందాం. సో ఇది 4, ఇది 1. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య అంటే ఇక్కడ ఇలా ఉండొచ్చు. అంటే ఇప్పుడు వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా, ఈ స్ట్రైట్ లైన్ యొక్క డిస్టెన్స్ ఎంత అనుకుని అడుగుతున్నాడు. ఇక్కడ 2, 3కి ఇక్కడ 4, 1కి ఇలా అనమాట. ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకోండి. ఈ జామెట్రీ అంతా చేయమంటున్నాడు. జామెట్రీ అంటే తెలిసింది కదా, ఏరియా, రెక్టాంగిల్, దాని యొక్క ఏరియా, లెంత్, బ్రెడ్త్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ రకంగా గ్రాఫ్ను బేస్ చేసుకొని కేవలం గ్రాఫ్ మీద ఉండే వాటిని ఎలా లెక్కేసుకోవాలి అనేది చెప్పడం ఇది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఫార్ములా మనకు కావాలి. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఏంటో ఒకసారి చెప్పాను చూడండి. x2 - x1 ఇక్కడ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ మధ్యలో రూట్ ఓవర్. ఇది అనమాట కాన్సెప్ట్. సో ఇక్కడ x2, x1 ఎలా తెలియాలంటే ఇప్పుడు ఫస్ట్లో ఉన్నాయి కదా, ఈ కోఆర్డినేట్స్ని x1, y1 అనుకుందాం. ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ని x2, y2 అని అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఎలాగో కోఆర్డినేట్స్ వెళ్ళిపోయి కాబట్టి వీటిని మనంలో వేసుకుందాం. ఉదాహరణకి ఈ మొత్తం డిస్టెన్స్ని AB అని అనుకుందాం. సో x2 - x1 కదా, సో 4 - 2 ప్లస్ హోల్ స్క్వేర్. దాని తర్వాత y2 - y1 కాబట్టి 1 - 3 హోల్ స్క్వేర్. ఇది రీవల్స్ 4 - 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇక్కడ చూడండి 1 - 3 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4. సో ఇది 8 వస్తుంది. 8ని ఎలా రాయొచ్చు అంటే 2 స్క్వేర్ ఇంటూ 2గా రాయొచ్చు. ఇక్కడ 8 వస్తుంది. 8కి రూట్ కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 2గా రాయొచ్చు. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 బయటకు వచ్చేస్తుంది. ఆ రకంగా చూస్తే √2 మిగిలిపోతుంది. సో 2√2 ఇది కాన్సెప్ట్ అనమాట. సో దీన్ని మరొకసారి చెప్తాను ఎలా రాయాలి అనేది. ఇక్కడ 8 కదా, 8ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 × 2 × 2గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 స్క్వేర్ కదా, ఒకదాన్ని 2 స్క్వేర్ ఇంకోదాన్ని 2గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 వరకు అయితే ఏమవుతుందంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 బయటకు వచ్చేస్తుంది. బట్ ఈ రూట్ మాత్రం అలా మిగిలిపోతుంది కాబట్టి 2√2 ఇది కాన్సెప్ట్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో కూడా సేమ్ అనమాట, లెక్క ఏమీ మార్చలేదు. ఈసారి ఏం అడిగాడంటే -5, 7, -1, 3 ఇవి అడిగాడు అనమాట కాన్సెప్ట్. ఇది సెకండ్, ఫస్ట్ దాంట్లో సెకండ్ అనమాట. సో ఈ రకంగా కాబట్టి ఒకసారి సబ్స్టిట్యూట్ చేసేద్దాం వాల్యూస్ అన్ని. x2 - x1 కదా, ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే -1 -5 హోల్ స్క్వేర్ ప్లస్ దాని తర్వాత -5 హోల్ స్క్వేర్. బ్రాకెట్లు, మైనస్లు, సింబల్ ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మేజర్గా కూడాను. సో ఇక్కడ ఈ రెండో దాని నుండి చూసుకున్నట్లయితే y2 - y1 కాబట్టి 3 - -1 3 - 7. సో 3 - 7 ఇలా వేసుకుని హోల్ స్క్వేర్ అనమాట. ఇలా వేసుకుంటే ఇప్పుడు చూడండి -1 ఇది మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇది ప్లస్ -1 + 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 నుండి 7 తీస్తే -4 హోల్ స్క్వేర్. సో 5 నుండి 1 తీస్తే 4 కాబట్టి ఇది 16, 4 స్క్వేర్ కాబట్టి 16, ఇది కూడా 16. సో 16 + 16 అనేది √32 వస్తుంది. ఈ 32ని ఇంకేదైనా రాయొచ్చా అంటే రాయొచ్చు. యాక్చువల్లీ 32ని ఎలా రాయొచ్చు, 16 × 2గా రాయొచ్చు. 16 ఎలాగో 4 స్క్వేర్గా రాయొచ్చు కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇంటూ 2 మిగిలిపోద్ది. అప్పుడేమో 4 బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 4√2 ఆన్సర్. సో ఇక్కడ √32గానే విడిచిపెట్టచ్చు, 4√2 అని రాయొచ్చు. ఏదైనా రాసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేంతవరకు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది 4√2 ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకో లెక్క చేద్దాం. ఈసారి థర్డ్ లెక్కలో ఏమని అంటున్నాడంటే ఈసారి మన కోఆర్డినేట్స్ ఇవ్వకుండా a, b
అట్ ద సేమ్ టైం ఇదేమి ఇచ్చారంటే -a -b ఈ రెండు ఇచ్చారన్నమాట పాయింట్స్. ఏవి ఇచ్చినా ఏముంది, ఇవి x1 x2 ఇది y1 y2 కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఏబి యొక్క డిస్టెన్స్ మనం చూద్దాం. ఈ రకంగా చూసుకున్నట్లయితే -a సో -a మైనస్ ఆఫ్ x1 అంటే అండి a. సో ఇలా అయిపోయింది. దీని తర్వాత హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 కదా, -b మైనస్ ఆఫ్ -b హోల్ స్క్వేర్. ఈ రకంగా చేస్తే -a -2a ప్లస్ రూట్ రావాలి. సో -b -b అంటే -2b హోల్ స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4a స్క్వేర్ 4a స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అంటే 4 b అంటే 4b స్క్వేర్ రూట్. సో దీన్ని ఇంకా రాయొచ్చు అంటే 4ని కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనుకుంటూ రాయొచ్చు. సో 4 బయటకు వెళ్ళిపోద్ది, ఎందుకంటే 4కి 2 స్క్వేర్గా రాయొచ్చు కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 2కి రూట్ పోతే 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది ఆన్సర్. సో ఇలా రాయొచ్చు. ఆన్సర్ రాయాలంటే ఎలా అని రాసుకోవచ్చు అనమాట. 2/√² ప్లస్ యూనిట్స్ అనుకుని రాసిస్తే ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇది ఫస్ట్ లెక్క. ఈసారి సెకండ్ సమ్ ఇచ్చాడు. సెకండ్ సమ్లో క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ పాయింట్స్. అవి ఏంటంటే ఒకటి అనమాట 0,0 అంట, ఇంకొకటి ఏంటంటే 36,15. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది గ్రాఫ్కి సంబంధించిందే కాబట్టి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో x2 - x1 కాబట్టి 36 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 15 - 0 హోల్ స్క్వేర్. సో ఇది ఏమవుతుంది 36 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. సో ఈ రకంగా చేస్తే 36 స్క్వేర్ అంటే ఎంత అంటే 1296 ప్లస్ 15 స్క్వేర్ అంటే 15 స్క్వేర్ కదా 225 వస్తుంది. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి 15 × 15 కదా, 15 స్క్వేర్ అడిగారు కాబట్టి 5 స్క్వేర్ ఎలాగో 25 వస్తుంది. 1 తర్వాత ఉన్న నెంబర్ ఎంత 2, 1 × 2. ఇప్పుడు 35 స్క్వేర్ అడిగారు అనుకోండి, 5 స్క్వేర్ ఎలాగో 25 వేసేస్తాం. 3 పక్కన నెంబర్ ఉంది ఏముంటుంది 4, 3 × 4 12 25 వస్తుంది అనమాట. ఆ రకంగా చేస్తారు లెక్క అంతా కూడా. సో ఈ రకంగా ఉంటుంది కాన్సెప్ట్ అంతా కూడా, ఈజీగానే ఉంటుంది అనమాట. సారీ 35 × 35 స్క్వేర్ 3 స్క్వేర్ కదా, 25 స్క్వేర్ చేద్దాం. 5 స్క్వేర్ అంటే 25, 2 2 జా 4, 4 25 ఇది రాదు, 2 3 జా 6. సో సరిపోయింది కరెక్టే. సో 25 స్క్వేర్ అని 625 వస్తుంది. అదంతా పక్కన పెడితే 15 స్క్వేర్ అని 25. సో 1296 ప్లస్ 225 ఎంత 5 6 1 9 అంటే 12 వస్తుంది. దాని తర్వాత 15 1 ఓకే √1521. ఈ 1521ని మీరు ఫ్యాక్టరైజ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇది 39 యూనిట్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు థర్డ్ సమ్ చేద్దాం. థర్డ్ సమ్ ఏమని ఇచ్చాడంటే క్వశ్చన్ వాడు ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 3 పాయింట్స్ కూడా కొలీనియరా కాదా అనుకుని అడిగాడు అనమాట. సో ఏంటి ఈ 3 పాయింట్స్ గోలా ఒకసారి చూద్దాం. సో ఈ క్వశ్చన్ నెంబర్ 3లో 3 పాయింట్స్ ఇచ్చాడు. అది ఏంటి అంటే 1,5 అంట, సెకండ్ 2,3 అంట, అండ్ థర్డ్ -2, -11 అంట. ఈ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్ కూడాను ఇప్పుడు కొలీనియర్ అవుతుందా లేదా అనుకుని అన్నాడు. సో అసలు కొలీనియర్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఉందా, అదే స్ట్రైట్ లైన్లో ఉన్న సేమ్ పాయింట్స్ అన్నీ కూడాను ఒకటే స్ట్రైట్ లైన్లో ఉంటే వాటిని కొలీనియర్ అంటారు. ఉదాహరణకి ఈ 1,5 అదే రకంగా 2,3 అండ్ అట్ ద సేమ్ టైం -2, -11 ఈ 3 కూడా సేమ్ లైన్లో ఉంటే వాటిని కొలీనియర్ అని అనొచ్చు. మామూలుగా ఇది కొలీనియరా కాదనుకుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ అనమాట. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, గ్రాఫ్ వేస్తారు. గ్రాఫ్ వేసేసి ఆ పాయింట్ నోట్ చేస్తే ఈ 3 కూడా ఒకటే లైన్లో వస్తాయి ఒకవేళ కొలీనియర్ అయితే. అదొక మెథడ్. లేదు అంటే మనకి ఎగ్జామ్లో ఫార్ములాస్ ఎలా చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే ఇది ఏబి డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏబి ప్లస్ బీసీ. సో ఏబి ప్లస్ బీసీ చేస్తే ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ వచ్చినట్టే కదా, ఈ టోటల్ డిస్టెన్స్ ఏసీ అవుతుంది కదా, ఇది కాన్సెప్ట్. సో ఈ రకంగా చేస్తే వచ్చేస్తుంది అనమాట. ముందు ఏం చేస్తామంటే డిస్టెన్స్ ఏబిని ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత బీసీని ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత ఈ రెండింటిని కలిపేసి ఏసీ డిస్టెన్స్ కూడా మనం చూద్దాం. ఈ 3 డిస్టెన్స్లు చూసిన తర్వాత ఇప్పుడు ఏబి ప్లస్ బీసీ = ఏసీ అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏబి అంటే ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. ఓకే, ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రకంగా చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది చూద్దాం. x2 - x1 కదా, 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్ గివ్స్ రైస్ టు 2 నుండి 1 తీస్తే 1 స్క్వేర్ ప్లస్ 3 నుండి 5 తీస్తే ఎంత వస్తుంది -2 హోల్ స్క్వేర్ ఇది 1 + 5 1 + 4 వస్తుంది
అంటే √5 వస్తుంది ఫస్ట్ది. ఏబి డిస్టెన్స్ √5. దాని తర్వాత బీసీ చేద్దాం. బీసీ ఏంటంటే ఇది కదా, -2 -2 హోల్ స్క్వేర్ ప్లస్ -11 -3 హోల్ స్క్వేర్ రూట్ చేద్దాం. దాని రకం చేస్తే ఇది 4 -4 హోల్ స్క్వేర్ ప్లస్ -14 హోల్ స్క్వేర్. సో ఇది ఏ రకంగా వస్తుంది? 14 స్క్వేర్ అంటే ఎంత అంటే 196 వస్తుంది అనమాట. ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అనమాట. సో ఈ రకంగా చేస్తే మనకు వచ్చే డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 212. ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ డిస్టెన్స్ ఇది 5 యూనిట్స్, ఇది √2 యూనిట్స్. ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ ఇది. సో ఇక్కడ సిఏ అన్న ఏసీ అన్న ఒకటే, పెద్ద తేడా ఏముండదు మొత్తానికి చూసుకున్నట్లయితే. ఇక్కడ సిఏ అన్న ఏసీ అన్న ఒకటే. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సిఏ నుండి తీసుకుంటున్నా, ఏదైనా ఒకటి మళ్ళీ చెప్తున్నా. x2 - x1 కదా. సో x2 - x1 ఇది x2 ఇది x1 అవుతుంది. సో -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -11 y2 కదా, ఇది y2 -5 హోల్ స్క్వేర్. సో టోటల్గా చేసుకున్నట్లయితే -2 -1 అనేది -3 హోల్ స్క్వేర్ ప్లస్ -11 -5 అనేది -16 హోల్ స్క్వేర్. ఓకే. సో 3 స్క్వేర్ అనేది మనకు 9 వస్తుంది. 16 స్క్వేర్ అనేది మనకు మ్యాక్స్ చూసుకున్నట్లయితే 256 వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఇక్కడ 256 ప్లస్ అండ్ ఇక్కడ 9 చూసుకున్నట్లయితే మనకు వచ్చే వాల్యూ 56కి 9 కలిపితే 65, 265. సో √265 యూనిట్స్ వచ్చింది. ఇది కాన్సెప్ట్. ఇక్కడ వరకు కాన్సెప్ట్ కదా. అంటే మనకి ఇప్పుడు ఏబి డిస్టెన్స్ వచ్చింది, బీసీ డిస్టెన్స్ వచ్చింది, ఏసీ డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు కలిపితే అంటే 5 యూనిట్స్ని √12 యూనిట్స్ని 212 యూనిట్స్ని కలిపితే 265 వస్తుందా లేదా అనుకుని ఒకసారి చెక్ చేస్తాం. సో √5 ప్లస్ √212 ఈజ్ ఈక్వల్స్ టు √265 యూనిట్స్ అవుతుందా అని చెక్ చేస్తే అవ్వదు. ఈ రెండు కూడా అవ్వ అనమాట. సో మీరు కావాలంటే క్యాలిక్యులేటర్లో ఇది చెక్ చేసుకోండి, ఈ రెండు కూడా అవ్వవు. సో ఇది అప్పుడు ఏమని చెప్తామంటే ఇది నాట్ కోలినియర్ అనుకుని చెప్పేస్తే చాలు, అయిపోద్ది అనమాట లెక్క అంతా కూడా. ఇది కాన్సెప్ట్, ఈ థర్డ్ లెక్క సంబంధించి. ఇప్పుడు ఫోర్త్ సమ్ చేద్దాం. ఇక్కడ ఫోర్త్ సమ్లో క్వశ్చన్ ఏమంటారంటే మనకు ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ ఏమన్నాడంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఆ ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకో ప్రూవ్ చేయమన్నాడు. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ సేమ్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. ఇది సేమ్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. సో ABC ఇవి పాయింట్స్ అనమాట. సో ఇక్కడ అదే సిమిలర్ ట్రయాంగిల్స్లో కాన్సెప్ట్ ఎలా చూస్తామంటే 2 యాంగిల్స్ సేమ్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అని అంటాం. దీంట్లో మాత్రం సైడ్ డిస్టెన్స్ సేమ్గా ఉంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు ఏబి డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఏసీ డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి. ఈ 2 డిస్టెన్స్కి ఈక్వల్ అయితే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి పాయింట్స్ రాసుకుందాం. మనకి ఏమేమి పాయింట్స్ ఇచ్చాడంటే 5, -2. సో ఇది 5, -2. ఓకే. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు, అదేంటంటే 6, 4. సో ఏ అనేది 6, 4 రాసుకుంటా. అండ్ బి అనేది ఇక్కడ ఏంటంటే 5, -2. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో మూడో పాయింట్ ఇచ్చాడు సి అనేది చూసుకున్నట్లయితే 7, -2. సో ఇవి మనకి ఇచ్చిన పాయింట్స్ అనమాట. సో సార్ ఇక్కడ మీరు లెక్క చేసేటప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది, అదేంటి అని అంటే ఏ పాయింట్స్ని ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు, కాకపోతే ఈ 3 కూడా ఒకటే సీక్వెన్స్లో ఉండాలి. ఓకేనా. 6, 4, 5, -2, 7, -2. ఓకే. వాడు మనకి ఇచ్చిన ఈ 3 పాయింట్సే, కానీ ఈ 3 కూడా ఒకటే సీక్వెన్స్లో ఉండాలి. అలా సీక్వెన్స్లో లేకుండా దెబ్బ అయిపోయిందా లేకపోతుంది అనమాట. సో 5, -2, 6, 4, 7, -2 ఈ 3 సీక్వెన్స్ నేను ఇలా తీసుకున్నా, ఇలా. సో ఇలా తీసుకున్నాను కాన్సెప్ట్. ఏబిసి అనేది ఏవైనా కామన్. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ చేయాలి కాబట్టి చేసేద్దాం. ఏబి ఫస్ట్ చేస్తా. ఏబి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 5 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 5 నుండి 6 తీస్తే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 అంటే -6 హోల్ స్క్వేర్. ఈ రకంగా చేస్తే 1 + 36 అంటే √37 యూనిట్స్ అనమాట. ఓకే. ఇది ఫస్ట్ది. తర్వాత ఏసీ చేద్దాం. ఏసీ యొక్క డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే ఏసీ కదా 7 నుండి 6 తీద్దాం. 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 7 నుండి 6 తీసాం కదా, అలాగైతే -2 నుండి -4 తీద్దాం. -2 - -4 హోల్ స్క్వేర్. ఈ రకంగా చేస్తే 7 నుండి 6 తీస్తే 1 స్క్వేర్ ప్లస్ ఇది -2 - 4 అనేది -6 హోల్ స్క్వేర్. ఈ రకంగా చేస్తే 1 స్క్వేర్ అనేది 1, 6 స్క్వేర్ అనేది 36. ఇది కూడా ఏం చేస్తుంది √37 యూనిట్స్ మనకు వస్తుంది అనమాట లెక్క.
సో ఈ రకంగా 37 యూనిట్స్ సేమ్ వచ్చింది. ఇప్పుడు లెక్కలో ఇంకొకటి కూడా చేయొచ్చు. అది ఏంటి అని అంటే థర్డ్ సైడ్ అనమాట. థర్డ్ సైడ్ ఏముంది బీసీ. ఈ బీసీ అనే సైడ్ ఇదైతే √37 యూనిట్స్, ఇది కూడా √37 యూనిట్స్ వచ్చింది. కానీ మూడోది కూడా √37 యూనిట్స్ వస్తే అది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు ఈక్వల్, మూడోది కూడా ఈక్వలా కాదనేది చూడాలి. బీసీ అనే లైన్ కూడా చూద్దాం, చేస్తాను. బీసీ అనేది తప్పనిసరిగా నాట్ ఈక్వల్ రావాలి. ఒకవేళ ఈక్వల్ కానీ వచ్చేసిందా అది ఏమవుతుంది, డెఫినెట్లీ కూడాను అది ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయిపోతుంది. సో మూడోది కూడా ఒకసారి చేద్దాం. బీసీ కదా, బీసీ 7 నుండి 5 తీస్తే 7 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 5 -2 హోల్ స్క్వేర్. సో దీన్ని రూట్ చేద్దాం. రూట్ చేస్తే మనకు వచ్చేదండి 7 నుండి 5 తీస్తే 2 స్క్వేర్ ప్లస్ -2 మైనస్ ఇంటూ మైనస్ అంటే +2 హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే 4, 2 - 2 అంటే 0. సో ఇదేంటంటే 2 వస్తుంది అనమాట, 4. సో మనకు అదృష్టం కింద బీసీ అనేది నాట్ ఈక్వల్ వచ్చింది. ఈ రకంగా ఏబీ ఈక్వల్ టు ఏసీ వచ్చింది కాబట్టి ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుని ప్రూవ్ అయిపోయింది. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ రకంగా చేయొచ్చు ఫైనల్గా కూడాను. సో ఇక్కడ నేను కంప్లీట్గా డయాగ్రామ్ కోసం మాత్రమే ఈ ABC ఇలా రాసుకున్నాను అనమాట. మీరు లెక్కలో మాత్రం ఎలాగైనా చేసుకోండి, ఎలా అయినా చేసుకోండి. మీరు ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ కూడా వేయాల్సిన అవసరం లేదు, మీకు సరదాగా చూపించడానికే చేశాను. సో మీరు లెక్కలు చేసేటప్పుడు మాత్రం ఎలా చేస్తారు తెలుసా, ఫస్ట్ ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, తర్వాత ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ తర్వాత ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏదో రెండింటికి మాత్రం ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది, అంటే √37 వస్తుంది. మిగిలిన దానికి మాత్రం రాదనమాట. ఇలా 2 సైడ్స్ ఈక్వల్ అయ్యిందనుకో చేస్తారు. ఇది లెక్క అంతే, ఇది వెరీ సింపుల్. ఇప్పుడు ఫిఫ్త్ సమ్ చేద్దాం. ఇక్కడ ఫిఫ్త్ సమ్ కాన్సెప్ట్ ఏమని అంటున్నాడంటే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే చంపా చమేలి అనుకుని ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కొత్త క్లాస్ రూమ్కి వెళ్ళారంట. కొత్త క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వాళ్ళు ఒక ఏబిసిడి అనుకో చూశారు గ్రాఫ్లో, అంటే క్లాస్ రూమ్లో ఇది బి, ఇది ఏ, ఇది సి, డి అని ఒక 4 పాయింట్లు చూశారు. మనుషులు 4 దగ్గర నిలబడి ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఈ నలుగురు కూడాను ఒక స్క్వేర్ అవుతారా అనుకుని క్వశ్చన్ వేసుకున్నారు. సో వాళ్ళు నిలబడిన పాయింట్స్ ఏంటంటే, ఏ అనేది ఎక్కడ నిలబడాలంటే 3,4 అనే ప్లేస్లో. సో ఒక గ్రాఫ్లో ఊహించుకుంటే, ఇది ఒక గ్రాఫ్ కదా, ఇలా గ్రాఫ్లో ఊహించుకుంటే 3,4, బి అనేది 6,7, అదే రకంగా సి అనేది 9,4, అదే రకంగా డి అనేది 6,1 అనే కోఆర్డినేట్స్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఈ 4 పాయింట్లు యూజ్ చేస్తే స్క్వేర్ అనేది అవుతుందా లేదా అనేది క్వశ్చన్. సో స్క్వేర్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, 4 సైడ్లు ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఇక్కడ బీసీ, సిడి, ఏబి అండ్ ఏడి ఈ 4 సైడ్లు ఈక్వల్గా ఉంటే వాళ్ళు స్క్వేర్ అవుతుంది, పాయింట్ 1. అండ్ వాటి యొక్క డయాగ్నల్స్, ఈ డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి, అంటే బీడీ ఈక్వల్స్ టు ఏసీ కూడా ఉండాలి. అప్పుడే ఇదంతా అవుతుంది అనమాట. ఆ రకంగా చూసుకుంటే మనకు తెలిసిన ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా, x2 - x1, అదే రకంగా y2 - y1. ఆ ఫార్ములాలో వేసేస్తే మనకు సెట్ అయిపోద్ది. సో ఫస్ట్ ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏబి డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే ఏబి కదా 6 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 4 హోల్ స్క్వేర్, హోల్ రూట్ చేస్తే 6 నుండి 3 తీస్తే 3 స్క్వేర్, 7 నుండి 4 తీస్తే మళ్ళీ అది 3 స్క్వేర్, అంటే 3 స్క్వేర్ అంటే 9 + 9 అనేది 18 అంటే √18. √18 ఎలా రాయొచ్చు, 18 ఎలా రాయొచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే 9 2 రాయొచ్చు కదా, 9 × 2 కదా, 9ని 3 స్క్వేర్గా రాయొచ్చు ఇంటూ 2. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 3 అనేది సైడ్కి వచ్చేసి √2 అనేది సైడ్కి వచ్చేస్తుంది అనమాట, అంటే 3√2. సో దీన్ని 3√2గా రాసుకోవచ్చు అనమాట. ఇది ఏబి. తర్వాత బీసీ ఒకసారి చూద్దాం. బీసీ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 9 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 7 హోల్ స్క్వేర్. 9 - 6 అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 నుండి 7 తీస్తే -3 హోల్ స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే ఎలాగో 9, అదే రకంగా -3 హోల్ స్క్వేర్ అన్న -3 × -3 కాబట్టి 3 × 3 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది కూడా 9 వస్తుంది అనమాట. సో 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, అంటే ఇది కూడా √18 ఈక్వల్స్ టు 3√2 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు సిడి చూద్దాం. సిడి డిస్టెన్స్ చూస్తున్నట్లయితే 6 - 9. సో 6 - 9 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 4 హోల్ స్క్వేర్. ఇది కూడా మనం చేస్తే వచ్చేది అంతంటే, ఇక్కడ కూడా 6 నుండి 3 తీస్తే 3 స్క్వేర్, అది కూడా -3 స్క్వేర్ ప్లస్ 1 నుండి 4 తీస్తే ఇది -3 స్క్వేర్. సో మైనస్ అంటే అది కూడా 9 + 9 అనేది 18. సో ఇది కూడా 3√2 వస్తుంది. ఓకే, దాని తర్వాత డిఏ చూద్దాం. డిఏలో కూడా 6 నుండి 3 తీస్తే 6 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 నుండి 4 తీస్తే 1 - 4 హోల్ స్క్వేర్. ఇది కూడా చేస్తే ఏమవుతుందంటే 6 నుండి 3 తీస్తే 3 స్క్వేర్
ప్లస్ 1/4 ఇస్తే అది కూడా 3 స్క్వేర్. 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అనేది అది కూడా 18. √18 అంటే 3√2. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని సైడ్స్ ఈక్వల్ అని వచ్చింది అనమాట. ఏబి, బీసీ, సిడి అదే రకంగా డిఏ ఈక్వల్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డయాగ్నల్స్ అనమాట. సో డయాగ్నల్స్ ఏమున్నాయి? ఏసీ అనేది ఒక డయాగ్నల్. సో ఈ ఏసీ అనే డయాగ్నల్ చూద్దాం. ఏ మరియు సి ఈ రెండింటి నుండి చూద్దాం. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదని చూద్దాం. అప్పుడు ఏంటి? 9 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 4 హోల్ స్క్వేర్. సో 9 నుండి 3 తీస్తే 6 స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్కి పోతే ఇంక మిగిలేదు అనమాట 6. సో ఈ రకంగా ఇక్కడ మనకు 6 వచ్చింది. నెక్స్ట్ వచ్చేది కూడా మనకు తప్పకుండా 6 రావాలి. అలా కాకుండా వేరేది వస్తే లెక్క అనేది పోతుంది అనమాట. సో ఒక డయాగ్నల్ 6 వచ్చింది కాబట్టి నెక్స్ట్ డయాగ్నల్ ఏంటి? బీడీ. ఈ బీడీ చూద్దాం. ఈ బీడీ అనే డయాగ్నల్లో చూసుకున్నట్లయితే బీడి అంటే ఈ రెండు 6 నుండి 6 తీస్తే 0, 6 - 6 తీస్తే 0 ప్లస్ హోల్ స్క్వేర్ కదా స్క్వేర్. 1 నుండి 7 తీద్దాం. 1 నుండి 7 తీద్దాం హోల్ స్క్వేర్. సో 6 నుండి 6 తీస్తే ఇది ఎలాగో 0 ప్లస్ 1 నుండి 7 తీస్తే -6 -6 హోల్ స్క్వేర్ అన్నా సరే -6 ముందు 36 అవుతుంది. 36ని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది 6 అనమాట. ఈ రకంగా చేస్తే ఏసీ ఈక్వల్స్ టు బీడీ అంటే డయాగ్నల్స్ ఈక్వల్ అంటే ప్రతి సైడ్ కూడా ఈక్వల్. ఈ రకంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చింది. వాళ్ళు అనుకున్నట్టు ఈ చంపా చమేలి వీళ్ళిద్దరు కూడా అనుకున్నట్టుగా అది డెఫినెట్లీ కూడా ఒక స్క్వేర్ అవుతుంది అనే విషయం మనకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు ఈ 6th లెక్క చేద్దాం. ఇక్కడ 6th లెక్క వీడేమంటున్నాడు అంటే 6th లెక్కలోన వాడు కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ అనేవి క్వాడ్రిలేటర్ అవుతుందా లేదా అనుకుని అడుగుతున్నాడు అనమాట. సో అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ కూడా మనం చెక్ చేసేవచ్చు. ఒకసారి చెక్ చేసేద్దాం. మనకి ఇచ్చిన పాయింట్స్ ఈ క్వశ్చన్ నెంబర్ 6లో మనకి ఇచ్చిన పాయింట్స్ ఫస్ట్ లెక్క చూద్దాం. వాడు ఇచ్చిన పాయింట్స్ -1, -2 ఇది ఏ అనుకుందాం. తర్వాత బీకి ఏం పాయింట్స్ ఇచ్చాడంటే 1, 0. తర్వాత సికి పాయింట్స్ -1, 2. తర్వాత డీకి ఇచ్చిన పాయింట్స్ -3, 0. ఇవి వాడిచ్చిన పాయింట్స్. ఇప్పుడు ఈ పాయింట్స్ నుండి మనకందరికీ తెలిసింది ఒకటే ఒక ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా. అదేంటంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. మీరు అవసరమైతే x2 - x1 అని చేయొచ్చు, లేకపోతే x1 - x2 అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే స్క్వేర్ అనేది ఉంటుంది కదా. సో దీన్ని బట్టి మీరు ఏమేమి చేయొచ్చు. సో వాడు క్వాడ్రిలేటర్ అంటున్నాడు కాబట్టి సేమ్ మెథడ్ అనమాట. ప్రతిసారి సైడ్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏబి అనే సైడ్స్ చెక్ చేద్దాం. ముందుగా అసలు క్వాడ్రిలేటర్స్ అంటే 4 సైడ్స్ ఉన్న వాటిని క్వాడ్రిలేటర్ అంటారు. ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్, ఇది రాంబస్. 2 ప్యారలల్ లైన్స్ మధ్య ఉన్న వాటిని ప్యారలలోగ్రామ్ అంటారు. ఇది ట్రెపీజియం. ఇలా డిఫరెంట్ క్వాడ్రిలేటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము విడిచిన పాయింట్స్ నుండి ఏ టైప్గా క్వాడ్రిలేటర్స్ అవుతాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఏబి అనే సైడ్ని చెక్ చేద్దాం. ఏబి సైడ్ని చెక్ చేయాలంటే ఏబి సో 1 - -1 1 నుండి -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 నుండి -2 హోల్ స్క్వేర్. ఇది చేస్తే మనకు వచ్చే వాల్యూ చూడండి. ఇక్కడ 1కి 1కి కలిపితే 2 స్క్వేర్ అనేది 4 అవుతుంది. ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 2 స్క్వేర్ అనేది ఇది +4 అనమాట. సో ఈ రకంగా +4 కలిపితే మనకు వచ్చే వాల్యూ 8. సో √8ని మనం ఎలా రాయొచ్చు ఒకసారి చూద్దామా. 8ని 4 × 2గా రాయొచ్చు. ఇక్కడ 2 స్క్వేర్ అనుకుని రాసుకొని ఇంటూ 2 రాసుకుంటే స్క్వేర్కి ఇక్కడ ఉన్న రూట్కి క్యాన్సిల్ అయితే 2 అనేది సైడ్కి వచ్చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఇంకో 2 మిగిలిపోతుంది అనమాట. 2√2 అనేది ఆన్సర్ మనకి. సో ఈ రకంగా ఆన్సర్ 2√2 వస్తుంది. √8ని 2√2గా రాసుకోవచ్చు. ఇది పాయింట్. నెక్స్ట్ ఏబి అయిపోయింది కదా. ఈసారి బీసీ అనే పాయింట్ చూద్దాం. ఈసారి బీసీ అనే పాయింట్కి సేమ్ అలానే చేద్దాం. ఈ రెండింటికి -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 నుండి 0 తీద్దాం. సో ఈ రకంగా హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది చూద్దండి. -1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. మళ్ళీ ఇది 2 స్క్వేర్ అంటే 4. సేమ్ అనమాట. √8 ఇక్కడ 2√2 వచ్చింది. ఏబి బీసీ ఓకే సెట్ అయిపోయింది. ఈసారి సిడి చెక్ చేద్దాం. సిడి చెక్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ చూద్దామా. సిడి -3 నుండి -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 నుండి 2 చేద్దాం హోల్ స్క్వేర్. ఈ రకంగా చేస్తే ఒకసారి చెక్ చేసుకుందాం. -3 -1 ఓకే. -3 + 2 అంటే ఇక్కడ -2 వస్తుంది. -2 హోల్ స్క్వేర్ అంటే 4. సో 4 ప్లస్ ఇది కూడా -2 హోల్ స్క్వేర్ అంటే 4. ఇది కూడా √8 అయ్యో అన్నీ సేమ్గానే వస్తున్నాయి. కంపల్సరీ స్క్వేర్ అయిపోద్ది ఏంటి. సి తర్వాత డిఎన్ కూడా ఒకసారి చెక్ చేస్తే -3 -1 సో -3 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 నుండి
-2 తీయాలి. 0 - 2 స్క్వేర్. ఇది కూడా చెక్ చేస్తే -3 + 1 ఓహో ఇది 2 వస్తుంది. సో -2 హోల్ స్క్వేర్ అనేది 4 వస్తుంది. ప్లస్ ఇది +2 ఓకే ఇది 4 వస్తుంది. అన్నీ కూడా √8లో వచ్చాయి. 2√2. సో సైడ్స్ అన్నీ సేమ్గానే వచ్చాయి. ఈసారి ఏం చేద్దామంటే ఒకసారి డయాగ్నల్స్ చెక్ చేద్దామా. డయాగ్నల్స్ చెక్ చేయాలంటే ఇటు ఏసీ అనే ఒక డయాగ్నల్ చేయాలి. సో ఏసీ అనే డయాగ్నల్ ఒకసారి చెక్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. -1 నుండి -1 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 నుండి -2 చేయాలి. 2 -2 ఈ రెండింటిని చెక్ చేద్దాం. ఒకసారి స్క్వేర్ రూట్ వేసి ఒకసారి ఇవి కరెక్ట్గా రాసానో లేదో చెక్ చేసుకుంటాం. ఏసీ కదా -1 -1 ఓకే ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది -1 +1 -1 అంటే +1 0 వస్తుంది. ఇక్కడ 0 ఇది చూద్దాం. ఇది మనకి ఎంత వస్తుందంటే 2 + 4 అంటే 0 + 4 వస్తుందా. సో 0 ప్లస్ ఇది 2√2 అంటే 16. 4 స్క్వేర్ అంటే 16. ఓకే 4 స్క్వేర్ అంటే 16. ఈ రకంగా 16కి హోల్ రూట్ చేస్తే 4 వస్తుంది. సో ఇది 4 యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఇంకొకటి లాస్ట్గా ఉంది కదా దీన్ని కూడా ఒకసారి చేద్దాం. ఏసీ అనేది 4 వచ్చింది. ఇంకొకటి కానీ నాకు 4 వచ్చిందా ఇది తప్పకుండా ఒక స్క్వేర్ అవుతుంది. సరే ఈసారి బీడీ చెక్ చేద్దాం. బి కామా డి. సో దీన్ని కూడా రూట్ ఓవర్ -3 -1 -3 -1 ఇది ఎంత వస్తుంది నాకు -3 అంటే -1 -4 అంటే 16 వస్తుంది. ఓకే ప్లస్ 0 నుండి 0 తీస్తే 0 - 0 అంటే ఎలాగో 0. ఓహో ఈ రకంగా చేస్తే ఇది కూడా 4 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్. సో దీన్ని బట్టి ఏంటంటే నాకు సైడ్స్ వచ్చాయి. ఏబిసిడి అనుకున్న సైడ్స్ వచ్చాయి. వీటి యొక్క డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయిపోయి ఈ రకంగా చేస్తే ఇది ఒక స్క్వేర్ అనమాట. సో ఫస్ట్ లెక్క అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడు ఇచ్చిన దాంట్లోనూ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లెక్క చేద్దాం. ఈ సెకండ్ లెక్క బట్టి ఏమొస్తాయో ఒకసారి ఈ పాయింట్స్ అన్ని చూసేద్దాం. ప్రతిసారి ఇదే చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. డిఫరెంట్గా ఏం చేయము. ప్రతిసారి కూడా డిస్టెన్స్ ఫార్ములా వేసుకుని ఈ వీటిని అప్లై చేసుకుంటూ వెళ్తే ఏమొస్తాయి అనేది చూసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు కూడా సెకండ్ సమ్ చేద్దాం. ఈ సెకండ్ సమ్ దీంట్లో ఏముందంటే ఏబి బీసీ సిడి వీటి యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు డిస్టెన్స్ ఫార్ములా ఎలానో ఉంది కదా ఈ ఫార్ములాలు వేసుకుంటూ వెళ్ళిపోదాం. పాయింట్ 1 వీటిలో నుండి తీద్దాం. ఏబి కదా 3 నుండి 3 -3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 నుండి 5 తీయాలి. 1 - 5 హోల్ స్క్వేర్. ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. 3 + 3 అంటే 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది. 36 ప్లస్ 1 - 4 అంటే 4 అంటే 4 స్క్వేర్ అంటే మనకి 16 వస్తుంది. సో ఈ రకంగా 16 + 36 అంటే మనకి √52 వస్తుంది. ఇక్కడ చూడండి కాన్సెప్ట్. ఈ 52 కదా ఈ 52ని ఎలా రాయొచ్చు 13 × 4గా రాయొచ్చు. ఓకే 13 × 4గా రాయొచ్చు. ఇక్కడ 4 అనేది ఎలాగో 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా 2 స్క్వేర్గా రాయొచ్చు. ×13 ఉండిపోద్ది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 2 సైడ్కి వచ్చేస్తుంది. కానీ 13 మాత్రం అలా ఉండిపోతుంది అన్నమాట. 2√13గా రాయొచ్చు దీన్ని. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏదైనా అడగచ్చు. ఎగ్జామ్లో ఎలా అయినా క్వశ్చన్ వస్తే మీరు ప్రతి దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు సెకండ్ చేద్దాం. సెకండ్ ఏంటంటే బీసీ. సో 0 నుండి 3 తీస్తే 0 - 3 అనేది ఇక్కడ ఎలాగో 3 స్క్వేర్ కదా ఇది 9 వస్తుంది. ప్లస్ నెక్స్ట్ బీసీ కదా 3 నుండి 1 తీద్దాం. 3 నుండి 1 తీస్తే ఇంకేంటి 2 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4. సో 9 + 4 అనేది √13. దీనికి మరి ఇంకెవడు అడగరు. సో ఇది సపరేట్ ఇది సపరేట్ వచ్చింది. సో రెండు డిఫరెంట్ సైడ్లో వచ్చినప్పుడు అదేం క్వాడ్రిలేటర్లో చూద్దాం ఇంకేం వస్తాయి చూద్దాం. రెండు సైడ్లు కూడా డిఫరెంట్గా వచ్చాయి. ఈసారి సిడి చేద్దాం. సిడి చేస్తే -1 - 0 -1 -0 హోల్ స్క్వేర్. సో -1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇది 1 ప్లస్ దాని తర్వాత -4 -3 -4 -3 హోల్ స్క్వేర్ కాబట్టి 4 నుండి 7 స్క్వేర్ అంటే 49. 49 అంటే √50 కాబట్టి 50 ఎలా రాయొచ్చు ఒకసారి చూద్దాం. 5 × 10 ఇది సెట్ కాదు. ఇంకొక రకంగా రాద్దాం. 5 × 10 అంటే రాదు. 25 × 2గా చేద్దాం. ఇలా చేయడం ఎందుకంటే 5 స్క్వేర్గా రాసుకోవడానికి నేను చేశాను. అప్పుడు స్క్వేర్కి రూట్కి పోతే 5 × 2గా రాసుకోవచ్చు. 5√2. సో వచ్చేది ఏంటంటే 5√2. 3 డిఫరెంట్ సైడ్స్ వస్తాయి. ఇది అసలు ఒక క్వాడ్రిలేటరే కాదు. ఎందుకు చెప్పండి 3 డిఫరెంట్ సైడ్స్ వచ్చాయి. ఇంకొక సైడ్ కానీ ఈక్వల్ వస్తే ఆ క్వాడ్రిలేటర్ అని అనుకుందాం. ఉదాహరణకి డిఏ చేద్దాం. డిఏ చేసినప్పుడు -1 -3 -1 -3 హోల్ స్క్వేర్. సో ఇది ఎంత వస్తుంది -1 + 3 అంటే +2 వస్తుంది అనమాట.
టూ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ వచ్చేది ఎంతంటే 4 వస్తుంది ప్లస్ ఈసారి ఏంటి -4 -5 ఓహో -4 -5 హోల్ స్క్వేర్ అంటే ఇది 9 వస్తుంది 9 స్క్వేర్ అంటే 81 సో 81 ప్లస్ అంటే 85 వస్తుంది దీన్ని ఏమైనా క్యాన్సిల్ చేయగలమంటే క్యాన్సిల్ చేయను ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి 4 డిఫరెంట్ సైడ్స్ 4 డిఫరెంట్ సైడ్స్ అయినప్పుడు ఏ క్వాడ్రిలేటర్ కూడా ఈ రకంగా ఉండదు అనమాట ఇంత తేడాగా ఉండదు కొద్దిగా కష్టం ఇలాంటి తేడాగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమైనా చెక్ చేద్దాం ఈసారి ఏసీ చెక్ చేద్దాం ఏసీ చెక్ చేస్తే ఏసీ డయాగ్నల్స్ అని కనీసం ట్రస్ట్ చేయండి 4 సైడ్స్ ట్రై చేసాం 4 డిఫరెంట్ సైడ్స్ కదా ఇప్పుడు డయాగ్నల్స్ ఏసీ చెక్ చేస్తే 0 నుండి -3 హోల్ స్క్వేర్ సో 0 నుండి -3 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ కాబట్టి ఇది 9 వస్తుంది తర్వాత 3 నుండి 5 తీద్దాం 3 -5 హోల్ స్క్వేర్ సో 3 నుండి -5 అంటే ఇది 2 వస్తుంది 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది అంటే √13 నెక్స్ట్ బీడీ చేద్దాం బీడీ చేసేటప్పుడు బీడీ ఈ రెండు కదా -4 నుండి -1 తీద్దాం -1 నుండి -3 తీద్దాం సో ఇది -1 -3 అంటే 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది ప్లస్ ఇంకొకటి చేద్దామా బీడీ కదా -4 నుండి 1 తీద్దాం -4 -1 హోల్ స్క్వేర్ ఈ రెండు చేసామనుకోండి ఎంత వస్తుందంటే 5 వస్తుంది 5 స్క్వేర్ అంటే 25 16 ప్లస్ 25 మనకి ఎంత వస్తుందంటే 41 వస్తుంది √41 ఈ మొత్తం సిచ్యువేషన్లో ఏదైనా ఎక్కడైనా కలిసింది అని అంటే ఏదైనా కలిసిందా 2√13 ఎక్కడ కలగలేదు √13 ఎక్కడైనా కలిసిందా ఇక్కడ కలిసింది అమ్మయ్య ఇది కలిసింది ఈ రెండే కలిసాయి అబ్బా రెండు కలిసాయి అంటే ఏంటి ఏబి బీసీ ప్లస్ ఏసీ ఈ రెండు కలిసాయా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఏబి ఇదేదో 2√13 ఈ మొత్తం సినారియోలో బట్టి మిగిలిన ఏవి కలలేదు అంటే ఈ మొత్తం సినారియోలో మీరు ఏం రాయొచ్చు మీరు ఇదివరకు నేర్చుకుని ఉన్నారు అదేంటి అని అంటే కొలీనియర్ అవ్వాలి అని అంటే రెండు సైడ్స్ కలిసి అనుకోండి అది కొలీనియర్ అయిపోద్ది సో ఉదాహరణకి ఇక్కడ బీసీ ప్లస్ ఇక్కడ ఏసీ ఈ రెండు కలిస్తే నాకు ఏమొస్తుందంటే ఏబి అనే ఒక లైన్ వస్తుంది అనమాట ఓకే బీసీ ప్లస్ ఏసీ చూద్దామా ఎలా అంటే ఇక్కడ √13 మళ్ళీ ఇక్కడ √13 ఈ రెండు కలుస్తుంటే నాకు 2√13 వస్తుంది ఈ కాన్సెప్ట్ ఏమి చెప్తుంది కొలీనియర్ అని చెప్తుంది కొలీనియర్ అని చెప్పినప్పుడు అసలు ఇక్కడ ఇచ్చిన 3 పాయింట్స్ అనేవి స్ట్రైట్ లైన్ అయిపోతే ఇది ఇంకెక్కడైనా ఇంకా మరి క్వాడ్రిలేటర్ అవుతుందా మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా ఏ స్ట్రైట్ లైన్ ఏవో అయ్యి ఉంటాయి కాబట్టి ఈ 3 పాయింట్స్ అనేవి కొలీనియర్ అయిపోతుంది అంటే స్ట్రైట్ లైన్కి వెళ్ళిపోతుంది అంతే తప్ప ఇది ఏ క్వాడ్రిలేటర్కి అవ్వట్లేదు అనమాట క్వాడ్రిలేటర్ అవ్వాలంటే ఏదో ఒక సైడ్స్ ఇలా సంథింగ్ రావాలి కానీ అవి ఏమి రాకుండా డైరెక్ట్ స్ట్రైట్ లైన్లోకి వెళ్ళిపోతుంది ఇలా కొలీనియర్ సేమ్ లైన్లో పాయింట్స్ అని వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక క్వాడ్రిలేటర్ కాదు ఇంత పెద్ద కష్టం అంతా కూడాను వృధా ఇప్పుడు ఈ 6 సమ్లోన థర్డ్ పాయింట్ చేద్దాం ఈ థర్డ్ పాయింట్లో మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ ఇవి కూడా సేమ్ అనమాట ఏబి బీసీ సిడి డిఏ అండ్ వాటి యొక్క డయాగ్నల్స్ అనేవి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఓకే సో ఫస్ట్ ఏబి చేసేద్దాం ఏబి చేయాలంటే నేను ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను 7 - 4 ప్లస్ 6 - 5 ఈ రెండు చేసుకుంటూ వెళ్తే నాకు 7 నుండి 4 తీస్తే 3 కాబట్టి అది 9 వస్తుంది 6 నుండి 5 తీస్తే 1 వస్తుంది కాబట్టి అది 1 సో 9 + 1 అది √10 ఓకే ఇది అయిపోయింది సెకండ్ వచ్చేద్దాం సెకండ్ది ఏంటంటే బీసీ కాబట్టి 4 నుండి 7 తీయాలి సో 4 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 3 నుండి 6 తీయాలి 3 - 6 హోల్ స్క్వేర్ ఈ రకంగా చేస్తే 4 నుండి 7 తీస్తే 9 అదే రకంగా 3 నుండి 6 తీసిన 9 సో ఇది నాకు వచ్చేది ఏంటంటే √18 కదా నెక్స్ట్ చేద్దాం సిడి సో ఈసారి సిడి చేస్తే సిడి కదా 1 నుండి 4 తీద్దాం 1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ ఈ రెండు చేస్తే ఇది 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఇది 3 నుండి 2 తీస్తే 1 కాబట్టి ఇది 1 √10 ఇదేదో పనికి వచ్చేలాగా ఉంది ఇక్కడ √10 ఇక్కడ √10 రెండు సైడ్స్ ఈక్వల్ అయ్యి అబ్బా సో ప్రస్తుతానికి రెండు సైడ్స్ ఈక్వల్ అయ్యాయి ఇంకొకటి చూద్దాం నెక్స్ట్ డిఏ చేద్దాం డిఏ చేయాలంటే 1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 5 హోల్ స్క్వేర్ ఈ రెండు కూడా చేస్తే 1 నుండి 4 తీస్తే 9 2 నుండి 5 తీస్తే ఇది 9 సో 9 + 9 అనేది √18 √18 రెండు కూడా సేమ్ ఈ రెండు సేమా ఓకే అయితే సో మనకు రెండు సైడ్స్ ఈక్వల్ అయ్యాయి ఇప్పుడు డయాగ్నల్స్ చెక్ చేద్దాం ఒకవేళ డయాగ్నల్స్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి అదొక స్క్వేర్ అవుతుంది డయాగ్నల్స్ ఈక్వల్ కాలేదనుకోండి తర్వాత చెప్తా అది ఏమవుతుంది అనేది
ఏసీ చేద్దామా, ఏసీ ఈ రెండు కూడా 4 నుండి 4 తీస్తే 0, 4 - 4 = హోల్ స్క్వేర్ ప్లస్ అది జరగ 0 ప్లస్ 3 నుండి 5 తీద్దాం, 3 - 5 హోల్ స్క్వేర్. సో 3 - 5 అంటే మనకి ఎంత వస్తుందంటే 2 కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది 4 అంటే ఇది మనకు వచ్చిన 2. దాని తర్వాత నెక్స్ట్ బీడీ చేద్దాం. బీడీ అంటే 1 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 6 హోల్ స్క్వేర్. ఈ రెండు చేస్తే 6² అంటే 36 ప్లస్ 2 - 6 అంటే 16. ఈ రెండు చేస్తే మనకు వచ్చింది ఏంటంటే √52. సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ అనమాట. సో ఎప్పుడైతే ఈ రెండు నాట్ ఈక్వల్ అయ్యాయో, డయాగ్నల్స్ అనేవి రెండు కూడా నాట్ ఈక్వల్ అయ్యాయో, అదొక ప్యారలెలోగ్రామ్. ఇదొక ప్యారలెలోగ్రామ్ అనుకొని మీరు అర్థం చేసుకోవాలి. అంటే AB = BC = ఓకే, ఎందుకంటే ఇక్కడ రెండు సైడ్స్ ఈక్వల్ వస్తున్నాయి అబ్బా. ఈ రెండు సైడ్స్ ఈక్వల్, నెక్స్ట్ ఈ రెండు సైడ్స్ ఈక్వల్. ఇలా వచ్చినప్పుడు డయాగ్నల్స్ ఈక్వల్ కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే అదొక ప్యారలెలోగ్రామ్ అనుకున్న కాన్సెప్ట్ గుర్తుంచుకున్నారు అనుకోండి, లెక్క మీకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా. 7th సమ్ కదా, ఈ 7th సమ్కి సంబంధించినంత వరకు కూడా ఒక కాన్సెప్ట్ చెప్తా. ఆ కాన్సెప్ట్ పేరు ఏం పేరంటే ఈక్వి డిస్టెన్స్. ఏంటి ఈక్వి డిస్టెన్స్ అనే కాన్సెప్ట్? సో ఈ క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించినంత వరకు కూడాను ఈక్వి డిస్టెన్స్ అంటే ఏంటో చెప్తాను. ఇది ఒక లైన్. ఇక్కడ ఉదాహరణకి ఏ అనే పాయింట్ దగ్గర అనమాట 2, -5 అనుకుని ఉన్నాయి. అండ్ ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర అనమాట -2, 9. ఈ రెండు దూరంగా ఉన్నాయి కదా. ఇలా దూరంగా ఉండేటప్పుడు ఈ మధ్యన ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ అనేది రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, ఏకి బికి మధ్యన ఏదో ఒక పాయింట్ ఉంటుంది, అది ఇద్దరికి సంబంధించినంత వరకు ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకేనా? సో దీన్నే ఈక్వి డిస్టెన్స్ అని అంటారు. అయితే ఇక్కడ కూడా ఏదో పాయింట్ ఉంటుంది కదా, అది కూడా X, Yలోనే ఉంటుంది కదా. సో ఆ పాయింట్ మనం ఈక్వి డిస్టెన్స్ పాయింట్ అంటారు. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 7th క్వశ్చన్, ఆ ఈక్వి డిస్టెన్స్ పాయింట్ ఏంటి అనుకుని క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ ఈక్వి డిస్టెన్స్ పాయింట్ నేను పెట్టుకుంటున్న పేరు ఏంటంటే P. దీనికేమో ఏ పెట్టుకున్నా, దీనికేమో బి పెట్టుకుంటున్నాను. ఓకేనా? నాకు క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఎక్స్ యాక్సిస్ మీద అది ఎంతలో ఉంటుంది అనుకుని అడిగాడు. సో వీడు ఎక్స్ యాక్సిస్ మీద ఎంత అనుకుని అడిగాడు కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ నేను ఏమనుకుంటున్నాను అంటే లెట్ పి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి అది నాకు అది ఎంతో తెలియదు, ఎక్స్ అని పెట్టుకుంటున్నా. వై అనే పాయింట్ని నేను 0గా తీసుకుంటున్నా. సో ఎక్స్ అనే పాయింట్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనే పెట్టుకుంటున్నా, కానీ వై అనే పాయింట్ వాడికి అడగలేదు కాబట్టి నేను 0 తీసుకుంటున్నా. నా ఈక్వి డిస్టెన్స్ ఇది ఎలా ఉంటుంది? ఈక్వి డిస్టెన్స్ అంట. ఈక్వి డిస్టెన్స్ దేనికి? ఏబికి ఇటు ఏకి ఇటు బికి, ఈ రెండింటికి కూడా ఈక్వి డిస్టెన్స్ అని కూడా ఉంటుంది. ఇది పాయింట్. ఇక్కడ వరకు థియరీ ఓకే. ఇప్పుడు ఈ లెక్కను మనం ఎలా ప్రొసీడ్ చేయొచ్చు అంటే ఇక్కడ నుండి ఎక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుండి కూడా అంతే డిస్టెన్స్ కదా. అంటే పిఏ ఈ రెండు ఎంత డిస్టెన్స్, పిబి ఇది కూడా అంతే డిస్టెన్స్ కదా. సో మన దగ్గర ఎలాగో డిస్టెన్స్ ఫార్ములా ఉంది కాబట్టి దీని నుండి ఇద్దాం, దీని నుండి ఇద్దాం. సో అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ X, Yకి బదులు మనం ఎలాగో 0 పాయింట్ తీసుకున్నాం కదా, 0 అనేది పెట్టుకుందాం. X, 0. ఇప్పుడు చూద్దాం ఈ పిఎల్ ఎంత, పిబి ఎంత, ఈ రెండు ఈక్వి డిస్టెన్స్ కాబట్టి ఇప్పుడు చేద్దాం లెక్క అంతా కూడా. సో పిఎని ఫస్ట్ చేసుకుంటూ వెళ్తా. √(x2 - x1) అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 5 -5 హోల్ స్క్వేర్. ఈ రకంగా చేస్తే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ -5కి హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 25 వస్తుంది. 25. ఓకే, ఇది ఇలా ఉంది. ఇక్కడ x - 2 హోల్ స్క్వేర్ని మనం ఇంకా కాస్త చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుందో చూద్దామా. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి రాస్తున్నా. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² -2ab, ఇది కదా ఫార్ములా. x² ప్లస్ 4 ప్లస్ ఇక్కడ చూడండి -2 × 2 కాబట్టి ఎలాగో 4 -2 × x, ఇది ఫార్ములా. సో ఈ రకంగా మనకు వస్తుంది 2x + 25. సో x² 4, 25 రెండు కలిపితే 29 మైనస్ ఇంటూ అంటే -4x, ఇది రూట్. ఇది ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఇక్కడ వరకు మనకు వచ్చింది ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పీబీని కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు పీబీని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు పీబీ కదా, పీబీ. సో ఇది కూడా చేద్దాం. పీబీ ఎలా ఉందో ఒకసారి చూసేస్తే -2 - x -2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 0
హోల్ స్క్వేర్. సో ఈ రకంగా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఇది చూస్తే x2 మైనస్ ఎక్స్ కదా, 2 స్క్వేర్ అంటే సేమ్ ఇది కూడా అలానే వస్తుంది అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా. ఎలా చేయొచ్చు చూద్దాం, సరదాగా చేసి చూపిస్తాను. ఇక్కడ మైనస్ కామన్ తీసేయండి, 2 ప్లస్ ఎక్స్గా వచ్చేస్తుంది హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ స్క్వేర్ ఉండడం వల్ల మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్గా మారిపోతుంది కాబట్టి ఇది a ప్లస్ బి ఫార్ములానే వెళ్ళాలి. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం ఎలా రాయాలంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాయాలి. సో ఈ రకంగా చేస్తే 2 స్క్వేర్ అనేది 4 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 అనేది 4x ప్లస్ 9 స్క్వేర్ అనేది 81 అనమాట. ఇది పరిస్థితి. 81 ప్లస్ 4 అనేది మనకి 85 వస్తుంది. 5 ప్లస్ ఇక్కడ 4x ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85 మనకి ఇటువైపు వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్కి ఇటుపక్క స్క్వేర్ రూట్కి రెండింటికి క్యాన్సిల్ అవుతుంది. ఇలా క్యాన్సిల్ అయ్యేటప్పుడు ఏమొస్తుందో ఒక్కసారి ఈక్వేషన్ రాసేసుకుందామా. ఈ రెండు ఈక్వేషన్ రాసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29 ప్లస్ మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 85 నుండి 29 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ చూద్దాం. 85 నుండి 29 తీద్దాం. సో 15 నుండి 9 తీస్తే మనకి 6 వస్తుంది. 1 12 7 నుండి 2 తీస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 56 వస్తుంది. సో ఈ రకంగా 56 వచ్చింది అటువైపు. దాని తర్వాత మైనస్ 4x ఇటువైపు వెళ్తే ప్లస్ 4x అంటే 8x ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 56/8 అంటే x ఈక్వల్ టు 7 అనమాట. సో మనకు వచ్చిన వాల్యూ అనేది 7. సో ఇక్కడ మనకు వచ్చిన లాస్ట్ వాల్యూ ఏంటంటే 7,0 అనేది ఈ పాయింట్స్ అనమాట. x దగ్గర ఈ 7,0 అనే పాయింట్స్ దగ్గర ఇవి ఈక్వి డిస్టెన్స్గా ఉంటాయి అనే విషయం ఈ లెక్క ద్వారా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం 8th సమ్ చేద్దాం. 8th సమ్ కాస్త డిఫరెంట్. ఇప్పటి వరకు చాలా సమ్స్ చేసుకుంటూ వచ్చాము. ఈ సమ్స్ అన్నీ కూడాను ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములాని స్ట్రైట్గానే చేసుకుంటూ వచ్చాము. కాకపోతే ఇక్కడ ఈ 8th సమ్ మాత్రం కాస్త డిఫరెంట్. సో ఈ 8th సమ్లో ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ మనకు పాయింట్స్ ఇచ్చాడు. p అనేది 2,-3 అండ్ q అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 10,y అనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం మనకి ఒక ఈక్వేషన్లో ఇది ఇవ్వకుండా ఇచ్చాడు. కానీ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే మనకి 10 యూనిట్స్ ఇచ్చారనమాట. సో ఈ pq ఈక్వల్స్ టు మనకి ఎలాగో ఫార్ములా తెలుసు కదా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ హోల్ రూట్ అనమాట. సో మనకి pq ఎలాగో డిస్టెన్స్ ఇచ్చేందుకు ముందు నుండి చెప్తున్నప్పుడు వాడు ఇచ్చిన డిస్టెన్స్ 10 ఈక్వల్స్ టు x2 మైనస్ x1 చేసేద్దామా. 10 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 y మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 3 అయిపోద్ది. ఈ రకంగా చేసేద్దాం. రూట్ ఓవర్ స్క్వేర్. సో 10 నుండి 2 తీస్తే 8 అంటే 64 వస్తుంది. ప్లస్ ఇది y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అనమాట. అంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇది ఫార్ములా. ఆ రకం చేస్తే y స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 ఇంటూ 3 కాబట్టి 6y వస్తుంది. సో ఇది పరిస్థితి ఈక్వల్స్ టు 10 అనమాట. సో దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు ఏంటి చేయొచ్చు అనేది రెండు పక్కల చూద్దాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, దీన్ని కాసేపు పక్కన పెడేస్తే 64కి 9 కలిపామనుకోండి మనకు వచ్చే వాల్యూ ఎంత. 64కి మనం ఎప్పుడైతే 9 యాడ్ చేసామో ఇది 73 అయిపోద్ది. ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6y ఇది ఉంది కదా. ఇలా ఉన్నదాన్ని నేనేం చేస్తానంటే రెండు వైపులా స్క్వేర్ చేస్తున్నాను, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాను. ఎప్పుడైతే బోత్ సైడ్స్ స్క్వేర్ చేశానో అప్పుడు నాకు వచ్చేది ఏంటంటే ఈ స్క్వేర్ ఉందా, ఇటు ఒక స్క్వేర్ వచ్చింది అండ్ ఇక్కడ 10 ఉందా, 10కి స్క్వేర్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ 10 స్క్వేర్ అంటే 100 అయిపోతుంది. ఈక్వల్స్ టు y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 73. ఈ 73 అనేది ఈ 100 అనేది ఎప్పుడైతే ఇటు వచ్చేస్తుందో అప్పుడు మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. y స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 27 ఈక్వల్స్ టు 0. ఇది మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే 1 ఇంటూ మైనస్ 27. సో దీన్ని ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 9గా రాయొచ్చా. సో ప్లస్ 3 మైనస్ 3 ఇంటూ 9గా చేస్తే అయిపోద్ది. y స్క్వేర్ ప్లస్ 9y మైనస్ 3y మైనస్ 27 ఈక్వల్స్ టు 0. సో ఇది దీంట్లో నుండి వైని కామన్గా తీద్దాం. అప్పుడు మనకి వచ్చేది ఏంటంటే y ప్లస్ 9. సో దీంట్లో నుండి కూడాను ఈ y ప్లస్ 9 ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ y ప్లస్ 9 వేసి మైనస్ని కామన్ తీసి
3 మైనస్ కామన్ తీస్తే y మైనస్ 3 ఇటు y ప్లస్ 9 ఈ రెండు ఈక్వల్స్ టు 0. సో మనకు వచ్చే వాల్యూ ఏంటంటే y ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు -9. ఈ రకంగా 2 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఈ 2 పాయింట్స్ని కూడాను మనకి ఈ వైకి సంబంధించిన వాల్యూస్ అనుకుని అర్థమైపోతూ ఉంటుంది ఈ లెక్క వల్ల. సో ఈ రకంగా మీరు చేయొచ్చు లెక్క అంతా కూడాను. ఇది ఒక పరిస్థితి. నెక్స్ట్ 9th సమ్ చేద్దాం. 9th సమ్ ఇది కూడాను కాస్త డిఫరెంట్ సమ్ అనమాట. వీడేమంటున్నాడంటే క్యూ అనే ఒక పాయింట్ ఇచ్చాడు, అదే రకంగా ఈ పాయింట్ అనేది క్యూ అనేది ఒక ఈక్వి డిస్టెన్స్ అనుకుని అంటున్నాడు. సో ఈ ఈక్వి డిస్టెన్స్ అంట, ఉదాహరణకి ఇది ఒక స్ట్రైట్ లైన్, అక్కడ ఒక ఈక్వి డిస్టెన్స్ పాయింట్ కరెక్ట్గా మిడ్ పాయింట్ అని అనుకుందాం. ఉదాహరణకి 0,1 అనే పాయింట్ ఇచ్చాడు. ఓకే, దాని తర్వాత పి అనే పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ ఏంటంటే 5,-3 అండ్ క్యూ అనే ఒక పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ ఏంటంటే ఎక్స్ ఇది ఆరా. ఓకే, ఈ ఆర్ అనే పాయింట్ x,6 అంట. సో ఇక్కడ ఎక్స్ ఎప్పుడైతే ఇచ్చాడో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ అనే వాల్యూని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ x,6 కాబట్టి దీన్ని ఒకసారి ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చేసాడు వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి మిడ్ పాయింట్ ప్రకారంగా చేయమంటున్నాడు కాబట్టి చేద్దాం. సో ఈ టైప్ లెక్క చేయాలంటే ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కదా, PQ ఈజ్ ఈక్వల్స్ టు QR. రెండింటికి డిస్టెన్స్ ఫార్ములాను అప్లై చేసేద్దాం. డిస్టెన్స్ ఫార్ములాను అప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటో చూద్దాం. 0 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ పెట్టేద్దాం. ఇక్కడ రూట్ పెట్టేస్తే x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 1. సో స్క్వేర్కి రూట్కి పోయింది అనమాట, రెండు రూట్లకి పోయింది. అప్పుడేంటి 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 1 + 3 అంటే 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చేలాగా ఉంది. సో ఇక్కడ చూడండి 6 - 5 అంటే మనకి 25 కాబట్టి 5 స్క్వేర్ అంటే 25 అనమాట. 25 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x స్క్వేర్ ఈక్వల్ టు 16 వస్తుంది. సో √16 అంటే x ఈక్వల్స్ టు మనకు వచ్చే వాల్యూ అంటే +or -4 అనమాట. సో x ఈక్వల్స్ టు ఒకటి +4 ఇంకొకటి -4 ఇలా వచ్చింది. ఇప్పుడు అసలైన లెక్క స్టార్ట్ అవుతుంది. వీడి క్వశ్చన్ ఎక్కడితో ఆపలేదు. వీడు మనకు అడిగిన క్వశ్చన్ అనమాట. అసలైన ఏం అడిగాడు అంటే QR అడిగాడు. సో ఈ QR అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు డిస్టెన్స్. దాని తర్వాత PR డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టోటల్ డిస్టెన్స్ కూడా. ఈ టోటల్ డిస్టెన్స్ ఒకసారి ఫైండ్ అవుట్ చేసేస్తాను. సో ఫస్ట్ QR డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ QR డిస్టెన్స్లోన ఉదాహరణకి ఇఫ్ మనకి +4 అయ్యింది అనుకోండి, x ఈక్వల్స్ టు +4 అయితే ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఆ రకంగా ఉండేటప్పుడు √, ఇది 4 అనుకుందాం, 4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 1 హోల్ స్క్వేర్. సో 16 + 25. సో 25 అంటే 35, 30 + 5 6 అంటే √41. ఇది QR వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే QR అనేది మనకి -4తో చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇఫ్ QR ఈక్వల్స్ టు ఇది -4 అనుకుందాం. ఈ రకంగా చేస్తే -4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 1 హోల్ స్క్వేర్. ఆ రకంగా చేసినా సరే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ ఇది కూడా 25, ఇది కూడా √41 వచ్చింది. పెద్ద తేడా ఏం లేదు, రెండు కూడా ఒకటే వచ్చాయి. నెక్స్ట్ ఈసారి ఏం అడిగాడు అంటే PR అడిగాడు. ఇప్పుడు PR నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు x ఈక్వల్స్ టు 4 అయితే ఎలా ఉంటుంది అనే దాని ప్రకారంగా చేస్తున్నాను. 4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - -3 అంటే +3 అయిపోద్దా. ఓకే, అంటే 1 + 6 + 3 అంటే 9 అంటే 81. సో 82 √82 వచ్చింది. దాని తర్వాత ఇఫ్ x ఈక్వల్స్ టు -4 అయితే దీని ప్రకారంగా చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఈసారి PR చేద్దాం. -4 అయింది కదా, -4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - -3 ఈ రకంగా చేస్తే వచ్చే వాల్యూ ఒకసారి చూద్దాం. సో ఈ రకంగా చేస్తే మనకు వచ్చేది ఏంటి, 4 - 4 అంటే 81 కదా, 9 స్క్వేర్ అంటే 81 వచ్చింది, ప్లస్ 6 - అంటే ఇది 81. సో 81 + 81 మనకి ఎంత వస్తుందంటే 162 వస్తుంది. ఇది మనకి ఎలా రాయొచ్చు, 162ని ఏ రకంగా రాసుకోవచ్చు, 162 కదా, 14 9 162 అనుకుంటా. 4 9 162, 81 × 4 81 × 2. సో 81 × 2 కదా, 81 ఆల్రెడీ 9 సపరేట్ అయితే 2 అనేది సపరేట్ వచ్చేస్తుంది. సో 9 √2
ఇది పరిస్థితి. టోటల్‌గా లెక్క అనేది ఇలా వస్తుందనమాట. ఇది నైన్త్ సమ్ ఇదంతా కూడా టోటల్‌గా నైన్త్ సమ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రకంగా ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కాబట్టి పీకి ఈక్వల్స్ టు క్యూఆర్ అంటూ చేసేస్తే లెక్క అంతా అయిపోద్ది అనమాట. ఇక లాస్ట్ సమ్ అనుకుంటా 10th సమ్ చేసేద్దాం. ఈ 10th సమ్ ఏమంటున్నాడంటే ఎక్స్ వై మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అదంటే ఈక్వి డిస్టెన్స్ అంట. దేనికి 3,4 అనే 3,6 అనే పాయింట్స్కి అండ్ ఇంకొకటి ఏంటంటే -3,4 అనే పాయింట్స్కి ఈక్వి డిస్టెన్స్ అంట. ఒకసారి చేద్దాం. దీని పేరు ఏ అనుకుంటే ఉదాహరణకి ఇక్కడ ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం. ఇక్కడ ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏంటంటే పి యొక్క కోఆర్డినేట్స్, ఇక్కడ ఏ యొక్క కోఆర్డినేట్స్ 3,6 అండ్ బి యొక్క కోఆర్డినేట్స్ -3,4 ఈ కోఆర్డినేట్స్. అండ్ పి దగ్గర మనకి ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కదా, ఈ పి అనే పాయింట్ మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ వై ఇచ్చాడు. ఇది పరిస్థితి. సో వీడేమంటున్నాడంటే ఎక్స్ వైల్లో ఏ రకంగా ఈక్వేషన్ వస్తుంది ఒకవేళ ఇలా చేసుకుంటూ వెళ్తే అనుకుని అడిగాడు. సో సరదాగా చేసేద్దాం. ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కాబట్టి మనకు తెలిసింది ఒకటే, పిఏ ఈక్వల్స్ టు పిబి. ఇదే కాన్సెప్ట్. ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే √(x - 3 హోల్ స్క్వేర్ y - 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -3 - x హోల్ స్క్వేర్ 4 - y హోల్ స్క్వేర్. రూట్కి క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే స్క్వేర్కి రూట్ స్క్వేర్కి రెండుకి క్యాన్సిల్ అయిందో ఇక ఈ మొత్తం ఫార్ములాస్లో రెండు ఫార్ములాస్ పనికి వస్తాయి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి, a మైనస్ బి ఫార్ములా ఒకటి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ కూడా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ +2ab వస్తుంది, ఇక్కడ -2ab వస్తుంది. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇక సో x - 3 హోల్ స్క్వేర్ అంటే x² + 9 ప్లస్ మైనస్ కదా 2 × 3 కాబట్టి 6x ప్లస్ y² + 36 మైనస్ ఆఫ్ 2 × 6 అనేది 12 × y 12y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా ఇది a ప్లస్ బి ఫార్ములాగా మారిపోద్ది. ఎందుకు మారిపోద్దో చెప్తాను. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 3 + xగా మారిపోద్ది. సో 3 + xగా ఎప్పుడైతే మారిపోద్దో 3² అనేది 9, ఇది x². అట్ ద సేమ్ టైం ప్లస్ 2 × 3 కాబట్టి 6x అనమాట. ఇది పరిస్థితి. ఇది ఎలాగో a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అయిపోతుంది కాబట్టి అందుకే మొత్తం పాజిటివ్గా మారిపోయింది. ప్లస్ ఇక్కడ 4² ఉంది కదా, 4² అంటే 16 ప్లస్ y² మైనస్ ఆఫ్ 2 × 4 అంటే 8y అనమాట. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవ్వడానికి ఉన్నాయా? 9 క్యాన్సిల్ అవుతుంది, x² క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవ్వడానికి ఉన్నాయా అని చూసినట్లయితే y² ఉంది కదా, y² కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలిన ఉన్నవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. -6x -12y ప్లస్ 36 ఇది ఇటువైపు మిగిలిపోయింది ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 6x తర్వాత -8y తర్వాత ఇక్కడ +16 ఇది మిగిలిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ ఒకవైపు కాన్స్టెంట్లన్నీ ఒకవైపు తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఆ రకంగా చేస్తే 16 - 36. సో 16 - 36 ఎంత అవుతుంది? సో 6 నుండి 6 తీస్తే 0, 3 నుండి 1 తీస్తే 2. సో ఇది -20 ఇక్కడ వరకు కూడా. ఇక నెక్స్ట్ 6x కాబట్టి -12x, 8y ఇటువైపు వచ్చేసింది అనుకోండి, +y కాబట్టి ప్లస్ 8y ఇటువైపు వస్తే +y కాబట్టి -4y. సో ఈ రకంగా చేస్తున్నట్లయితే దీంట్లో నుండి మైనస్ని కామన్ తీసి ఇదంతా అటువైపు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది 12x, దీంట్లో నుండి 4ని కామన్ తీయచ్చు, -4ని కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది 3x + y. ఓకే, మైనస్ క్యాన్సిల్, 4 1 జా 4 5 జా. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ 3x + y ఈక్వల్స్ టు ఈ +y అటైనా ఉంచవచ్చు లేదంటే ఇటైనా పంపించవచ్చు. రెండిట్లో ఏది చేసినా ఒకటే, 3x + y అనేది వస్తుంది అనమాట. ఇది ఫైనల్ ఆన్సర్. అంతే. రిలేషన్షిప్ అంటే పెద్దగా ఏదో డిఫికల్ట్ ఏమీ లేదు. ఈ క్వశ్చన్ నెంబర్ 10లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రిలేషన్షిప్ అనుకుంటే పెద్దగా మాట్లాడరు కాబట్టి ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఏది క్యాన్సిల్ అవుతుంది, ఏది జాగ్రత్తగా అవుతుంది సరిగ్గా చూసుకుంటే అవుతుంది. ఈ లెక్కలో సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సింబల్స్ రాంగ్ చేసారా లెక్క అంతా మటాస్ అయిపోద్ది, లేదంటే లెక్క అంతా పాడైపోద్ది. సో ఎవరికైనా సరే పాలిసెట్ కోర్స్ ఇవి ఏమైనా కావాలనుకుంటే ఉంటాయి, లేదంటే లేదు.